హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఆందోళనకు గురిచేసింది. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది అలర్ట్తో ప్రమాదం తప్పింది. అటు ప్రమాదం జరిగిన పక్క గదిలో భారీగా టపాసులు ఉండడం సంచలనం రేపింది. నిమ్స్ ఎమర్జెన్సీ వార్డులోకి బాణాసంచా ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. నిమ్స్ ఎమర్జెన్సీ బిల్డింగ్లోని 5వ అంతస్తులో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలతో జనం ఉరుకులు పరుగులు పెట్టారు. కిటికీల నుంచి దట్టమైన పొగలు రావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే 5వ అంతస్తులో రోగులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ జరగగా ఆ సమీపంలోనే పేపర్లు ఉండడంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు డైరెక్టర్ డాక్టర్ వీరప్ప. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. నిమ్స్ 5వ అంతస్తులోని నాన్ పేషెంట్ ఏరియాలో షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. పొగలు వచ్చిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలు చెలరేగకుండా అదుపు చేశారని తెలిపారు. ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మంత్రి దామోదర ఎండాకాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండాలని నిమ్స్ అధికారులను ఆదేశించారు.